ఇంకోటి తీసుకురా జగదీష్. శ్రీశివం దగ్గర మెట్రో హాస్పిటల్ శ్రీకాంత్ గారు వస్తుందా శ్రీశివం దగ్గర మెట్రో హాస్పిటల్లో బ్లడ్ క్యాంపు, అదేవిధంగా బీపీ షుగర్ అందరికీ గరీబులకు చెక్ చేసిన సంతోషం విషయం. దీన్ని మన రమేష్ గారు, శ్రీకాంత్ గారు, రామారావు గారు, గణేష్ గారు, సురేష్ గారు వీళ్ళ బృందాన్ని నిజంగా అభినందనలు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన ప్రాంతంలో హాస్పిటల్ పెట్టి పేదలకు సేవలు అందించే విధంగా నార్మల్ ఫీజు తీసుకొని అందించే విధంగా ముందుకు వచ్చినందుకు నిజంగా వీళ్ళకి అందరికీ అభినందిస్తూ ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఒక్కరూ మన దేశాన్ని గురించి, మన రాజ్యాంగాన్ని గురించి ఒకసారి చదివి మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడతామో యువత కూడా ముందుకు రావాల్సిన బాధ్యత యువతకు ఉంది. యువత చెడు ప్రాంతం వైపు, చెడు వైపు పోతుంది. డ్రగ్స్ వైపు చాలా మంది చూస్తున్నారు. ఆ డ్రగ్స్ వైపు పోకుండా ఈరోజు మంచి పనిలో భాగంగా యువత ముందుకు రావాల్సిన విధంగా యువత కూడా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకొని రకరకాలైన మన బిజినెస్ పెట్టుకొని భారతదేశంలో చాలా రకాల బిజినెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కొన్నిటికి అందిస్తుంది, కొన్నిటికి అందేయకపోవచ్చు. అయినా యువత కూడా వేరే చూసుకొని చాలా మట్టుకు ఇలా హాస్పిటల్ కానీ చిన్న చిన్న మెడికల్ షాపులు కానీ చాలా విధంగా నరేంద్ర మోడీ గారు చాలా స్కీములు తీసుకొని ఆ స్కీమ్ల ద్వారా ముందుకు రావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మనం నిజంగా కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మనం అందరం రాజ్యాంగంలో రూపడి పనిచేసే విధంగా అందరూ ఉండాలని మరొక్కసారి 76వ గణతంత్ర దిన శుభాకాంక్షలు సెలవుస్తున్నాం. అల్మాస్గూడలోని శ్రీశివన్స్ పక్కన గల మెట్రో హాస్పిటల్లో మన 76 రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరానికి యువతంతా ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే మా హాస్పిటల్ తరఫున మేము ఇస్తున్న సౌకర్యాలను ప్లస్ మధ్యతరగతి కుటుంబాలకు ప్లస్ పేద తరగతి కుటుంబాలకు ఏ విధంగా అయితే మేము గుర్రంగూడకి వెళ్ళే మెయిన్ రహదారిలో శ్రీశివన్స్ పక్కన గల అల్మాస్గూడ మెట్రో హాస్పిటల్లో ఈరోజు ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇది మన రిపబ్లిక్ డే సందర్భంగా ఈ హాస్పిటల్ వారు, అంటే ఇక్కడ ఉన్న 5 సభ్యులు దీన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా అందర శ్రీరాములు గారు మరియు బీజేపీ అధ్యక్షులు గారు మరియు రామిడి రామరెడ్డి గారు, ఏనుగు రామరెడ్డి గారు, కార్పొరేటర్స్ మరియు మేయర్ చిగురింత పారిజాతం గారు, నరసింహారెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి మాకందరికీ ఇంత సపోర్ట్ చేసిన వీరందరికీ మా హాస్పిటల్ యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ మెట్రో హాస్పిటల్లో మధ్యతరగతి పేద తరగతి కుటుంబీకుల కోసము, పేషెంట్స్ కోసము మేము ఇస్తున్న సౌకర్యాలను ప్లస్ ఏదైనా మీరు ఎక్స్పెన్సెస్ ఎక్కువైతే అని బయటికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే అదొక భయం ఉన్నది. ఆ భయాన్ని మీరు దూరం చేసుకోండి. మా ద్వారా మీకు కావాల్సిన సౌకర్యాలు అనేవి కార్పొరేట్ స్థాయిలో మేము అందించడం జరుగుతుంది. డాక్టర్స్ 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఆపరేషను, ప్రతి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడికో పోయి అల్మాస్గూడ వదిలిపెట్టి, బడంగపేట వదిలిపెట్టి, ప్లస్ గుర్రంగూడ, నాలర్గూడ వదిలిపెట్టి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి పక్కనే గల ఈ మెట్రో హాస్పిటల్కి వచ్చి మీరు తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేయించుకోగలరని కోరుతున్నాం.